హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 4.1 సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏముంది? రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఏమంటున్నారు, కింద ఇచ్చే ఒక వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ వర్డ్ ప్రాబ్లం నుంచి మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఫామ్ చేయండి అని చెప్తున్నారు. దాన్ని సాల్వింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఎగ్జామ్లో జస్ట్ ఫామ్ అని మాత్రమే అడగరు, ఫామ్ చేసి సాల్వ్ కూడా చేయండి అని అడుగుతారు. ఓకే, ఇక్కడైతే జస్ట్ మనం ఫామ్ చేస్తే చాలు యాజ్ పర్ దిస్ ప్రాబ్లం. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏముంది? ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 528 meters. The length of the plot in meters is 1 more than twice its breadth. We need to find the length and breadth of the plot. అంటే చూడండి, ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉందంట. రెక్టాంగులర్ ఒక ప్లాట్ ఉంది, దాని ఏరియా రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 528. ద ఏరియా వచ్చి 528 meters square. ఓకే, ద లెంత్ ఆఫ్ ద లెంత్, ఈ లెంత్ వచ్చి లెంత్ ఈజ్, ఇది లెంత్ ఏమంట? 1 more than twice its breadth. ఇది బ్రెత్. దీన్ని మనము ఈక్వేషన్లో ఫామ్ చేద్దాం. ఓకే, ఏమనుకుందాం? ఫస్ట్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెత్, ఏదైతే చిన్నదంటారో దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, లెట్ ద బ్రెత్, ఈ బ్రెత్ బి ఎక్స్ అనుకుందాం. ఓకే, ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈస్ 1 more than ద ట్వైస్. అంటే లెంత్ ఏమవుతుంది? లెంత్ ఏమవుతుంది? 1 more than. అంటే 1 more than ఎప్పుడైతే అంటారో +1 రాసేయాలి ఫస్ట్. 1 more than ట్వైస్ ఇట్స్ బ్రెత్. ట్వైస్ అంటే 2 times ఆఫ్ బ్రెత్. బ్రెత్ ఏమనుకున్నాం మనము? ఎక్స్ అనుకుందాం. ట్వైస్ ఆఫ్ బ్రెత్ ఎక్స్. సో లెంత్ వచ్చి 2x + 1. వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెత్. లెంత్ ఏమనుకున్నాం? లెంత్ అంటే ఎక్స్ అనుకున్నాం. బ్రెత్ అంటే ఏమొచ్చింది? 2x + 1 అని వచ్చింది. వీ నీడ్ టు ఫైండ్ అన్నారు. వీ నీడ్ టు ఫైండ్ అన్నారంటే జస్ట్ ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెత్ అని అడగలేదు. జస్ట్ మనం మెయిన్గా ఏం ఫామ్ చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని మాత్రం ఫామ్ చేస్తే చాలు. ఓకే, లెంత్ వచ్చింది, బ్రెత్ వచ్చింది, వాళ్ళు ఏరియా ఇచ్చారు. మనకు నార్మల్గా ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఏరియా తెలుసు. ఒక రెక్టాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా తెలుసు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెత్. ఏరియా ఎంత ఇచ్చారు? వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, 528 ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఎంత అనుకున్నాం మనము? ఎక్స్ అనుకున్నాం. ఇంటూ బ్రెత్ ఎంత? 2x × 1. దీన్ని 2x + 1, దీన్ని మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? 528 ఈజ్ ఈక్వల్స్ టు x × 2x, 2x² + x × 1 x. ఈ రెండింటిని ఈ కాన్స్టెంట్ని అటు సైడ్ తీసుకుపోదాం. ఈక్వల్స్ టు 0 చేసేద్దాం. అంటే ఒక ఫైనల్ క్వాడ్రాటిక్ ఫామ్లోకి తీసుకొద్దాం. ఏమవుతుంది? 2x² + x - 528 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమైనా మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటే ఈ 528ని ఇటు సైడ్ తీసుకెళ్ళాను నేను. తీసుకెళ్ళి తర్వాత రివర్స్ చేశాను. చూడండి, 0 ఈక్వల్స్ టు 2x² + x. ఈ +528ని అటు సైడ్ తీసుకెళ్తే -528. జస్ట్ ఇక్కడ రివర్స్ చేశాను. లెఫ్ట్ ఉన్నదాన్ని రైట్కి, రైట్ ఉన్నదాన్ని లెఫ్ట్కి చేస్తే ఇలా మనకు ఫైనల్ ఈక్వేషన్ ఫామ్లోకి వస్తుంది. అంతే, జస్ట్ మనం దీన్ని ఇలా ఒక ఫైనల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేస్తే చాలు యాజ్ పర్ దిస్ ప్రాబ్లం. కానీ మీకు ఎగ్జామ్లో ఫామ్ చేసిన తర్వాత సాల్వ్ కూడా చేయండి అని అడుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు సాల్వ్ చేయండి అడిగితే మీరు సాల్వ్ కూడా చేయాలి. కానీ ఈ ప్రాబ్లంలో జస్ట్ మనము ఫామ్ చేస్తే చాలు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 306. వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ద ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేదాన్ని కాన్సిక్యూటివ్ అంటారు. అంటే 1 2 2 3 4 5 అలా ఒకదాని తర్వాత ఒకటి, జస్ట్ ఒక నెంబర్ డిఫరెన్స్ ఉంటుంది. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు ఏమేమి వస్తాయి? నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి, 0 కూడా వస్తుంది, పాజిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి. కానీ వీళ్ళు ఏమన్నారు? పాజిటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ వాల్యూసే తీసుకోండి ఇంటీజర్స్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ మనం దేన్నైతే కనుక్కోవాలో దాన్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద 2 consecutive ఇంటీజర్స్, కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అనే అర్థం. పాజిటివ్ ఇంటీజర్స్ బి ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి ఏమవుతుంది? జస్ట్ ఒక నెంబర్ ఎక్స్ట్రా, x + 1 అవుతుంది. ఓకే, దాని ప్రోడక్ట్. సో గివెన్ ఏమి ఇచ్చారు? గివెన్ దీని ప్రోడక్ట్ అంటే
ఒక నెంబర్ స్మాలర్ నెంబర్ ఇంటూ నెక్స్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 306. జస్ట్ దీన్ని సాల్వ్ చేస్తే చాలు. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, ఈ ప్లస్ 306ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -306 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే. వేర్ ఎక్స్ ఈజ్ ఇది ఇక్కడ రాయాలి. వేర్ ఎక్స్ ఈజ్ స్మాలర్ ఇంటీజర్. ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా వేర్ ఎక్స్ ఈజ్ బ్రెత్ అని రాయండి. ఓకే, అప్పుడు కంప్లీట్ అవుతుంది క్వశ్చన్. మనం ఇంతేది జస్ట్ మనము ఆ ప్రాబ్లమ్ని చదవాలి, దాన్ని అర్థం చేసుకొని క్వాడ్రాటిక్ ఫామ్లో రాసేయాలి. చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు 0 ఉంది, వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంది. అంతే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేసేసాం ఇచ్చిన వర్డ్ ప్రాబ్లం నుంచి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. The product of their ages in years 3 years from now will be 360. We would like to find the Rohan's present age. అంటే రోహన్ వాళ్ళ అమ్మకి రోహన్కి డిఫరెన్స్ ఎంతంటే 26 years పెద్దదంట రోహన్ కంటే వాళ్ళ అమ్మ. ద ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ ఎంత 3 years తర్వాత వాళ్ళ ఏజ్లు ప్రోడక్ట్ చేస్తే 360 వస్తుంది. మనము ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ అని కనుక్కోవాలి కదా, జస్ట్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. సో ఏదైతే వాళ్ళు లాస్ట్లో చెప్తారో రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ ఆర్ వీ వుడ్ లైక్ టు ఫైండ్ అట్లా ఇస్తారో దాన్నే ఎక్స్ అనుకోవాలి. సో లెట్ ద రోహన్స్ ప్రెజెంట్ ఏజ్ బి ఎక్స్. ఓకే, రోహన్స్ మదర్ ఈజ్ 26 years older. అంటే వాళ్ళ అమ్మ ఏజ్ ఎంత? రోహన్స్ మదర్ ఏజ్, రోహన్స్ మదర్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ ఎంత? 26. ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్ పెద్ద రోహన్ కంటే. ద ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ, ఇప్పటికి నుంచి 3 years తర్వాత. అంటే 3 years తర్వాత 3 years ఫ్రమ్ నౌ రోహన్ ఏజ్ ఏమవుతుంది? రోహన్ ఏజ్ ఇప్పటి నుంచి 3 years తర్వాత అంటే 3 యాడ్ అవుతుంది. అంటే ప్రజెంట్ ఏజ్కి +3. అండ్ 3 years ఫ్రమ్ నౌ వాళ్ళ అమ్మ ఏజ్ కూడా 3 years యాడ్ అవుతుంది. 3 years ఫ్రమ్ నౌ రోహన్స్ మదర్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ ఎక్స్ ప్లస్ 26, దానికి 3 యాడ్ అవుతుంది. అంతే. అంటే ఎంత? ఎక్స్ ప్లస్ 29. ఓకే, 3 years తర్వాత ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ విల్ బి 360. అంటే 3 years తర్వాత వాళ్ళ ఏజ్ని ప్రోడక్ట్ చేస్తే 360 వస్తుంది. అంటే ఏమొచ్చారు? గివెన్ ఏమన్నారు? ఎక్స్ రోహన్స్ ఏజ్, వాళ్ళ అమ్మాయి ఏజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 29 ప్రోడక్ట్ చేస్తే 360 వస్తుందంట. ఈక్వల్స్ టు 360. దీన్ని జస్ట్ మనము సాల్వ్ చేసేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 29 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 29 ఇంటూ 3 చేయండి. ఎంత వస్తుందో? 29 ఇంటూ 3 9 3 27 3 2 6 7 8 87 ఈజ్ ఈక్వల్స్ టు 360. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29 ప్లస్ 3 30 2x ప్లస్ 86. 360ని లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొస్తే -360. 360 నుంచి 87 పోతే 10లో 7 పోతే 3 పోతే 2 ప్లస్ 5 7 273 -273 ఈజ్ ఈక్వల్స్ టు 0. వేర్ ఎక్స్ ఈజ్ రోహన్స్ ఏజ్, రోహన్స్ ప్రెజెంట్ ఏజ్. ఇలా రాయాలి కిందలో ఎక్స్, దీంట్లో ఏమి, ఇదే మన ఫైనల్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 273 అనేది మనకు ఫైనల్గా మనం ఫామ్ చేసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రమ్ ద వర్డ్ ప్రాబ్లం, వేర్ ఎక్స్ ఈజ్ ద రోహన్స్ ప్రెజెంట్ ఏజ్. ఓకే, మనకి ఎక్సర్సైజ్ లాస్ట్ ప్రాబ్లం ఇదే. ఏది? ఏ ట్రైన్ ట్రావెల్స్ అ డిస్టెన్స్ ఆఫ్ at a uniform speed. If the speed had been 8 kilometers per hour less, then it would have taken 3 more hours to cover the same distance. We need to
ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలా పిల్లలు కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నేను ఒక సింపుల్గా చెప్తాను, అది అర్థం చేసుకోండి, ఈజీగా సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఏమన్నారు, ఒక ట్రైన్ వచ్చి 480 కిలోమీటర్స్ అనే డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 480 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనుకుందాం. 480 కిలోమీటర్స్. ఇది వచ్చి ఒక యూనిఫామ్ స్పీడ్, ఒక స్పీడ్ ఏదో ఉంది, ఒకే స్పీడ్తో వెళ్ళింది, ఎక్కడ చేంజ్ అవ్వలేదు, కవర్ చేసింది. ఓకే, అది ఫస్ట్ సిచ్యువేషన్. తర్వాత ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ లెస్, అంటే స్పీడ్ ఒక యూనిఫామ్ స్పీడ్ వెళ్ళింది కదా, దాని నుంచి 8 అవర్స్ తగ్గించామంటే ఇట్ వుడ్ హ్యావ్ టేకన్ 3 అవర్స్ మోర్. అంటే మనం స్పీడ్ తగ్గిస్తే 3 అవర్స్ ఎప్పుడైతే రీచ్ అయ్యిందో, అంటే ఎంత టైంకి రీచ్ అవుతూ ఉంటుందో దాని నుంచి 3 అవర్స్ ఎక్కువ టైం తీసుకుంటుందంట. అంతే కదా, నేను ఒక ప్లేస్ నుంచి నేను ఇక్కడ నుంచి ఎక్కడైనా షాప్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఫాస్ట్గా వెళ్ళాను అనుకోండి, ఒక 5 మినిట్స్ వెళ్ళిపోయాను అనుకుందాం. లేదు స్లోగా వెళ్ళాను అనుకోండి, టైం ఏమవుతుంది, 10 మినిట్స్లో వెళ్తాను. అంటే నేను ఎంత ఫాస్ట్గా వెళ్తే టైం అంత తక్కువ తీసుకుంటుంది, నేను ఎంత స్లోగా వెళ్తే టైం అంతా ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ముందున్న స్పీడ్ నుంచి 8 తగ్గించారు, 8 కిలోమీటర్స్ పర్ అవర్స్ స్పీడ్ని తగ్గించారు, అప్పుడు టైం ఎక్కువ అయింది. అదే మీరు మెయిన్గా తీసుకోవాల్సింది. చూడండి, ఈ అవర్స్ ఉన్నారు కదా, 3 అవర్స్, ఆ టైం డిఫరెన్స్ నుంచి మీరు ఈక్వేషన్ తీసేయచ్చు. అది ఎలా తీయచ్చు అంటే ఫస్ట్ మీకు స్పీడ్ ఫార్ములా తీసి ఉండాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్. వీళ్ళు డిఫరెన్స్ ఏమన్నారు, ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 3 అవర్స్ మోర్. యాక్చువల్గా 2 ఉన్నాయి, స్పీడ్ ఒకటి ఉంది, ఎక్కువ అని ఒక డేటా ఉంది, టైం అనే ఒక డేటా ఉంది. మీరు బెటర్ టైం తీసుకోండి, ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఈ ఈక్వేషన్ నుంచి ఇక్కడ నుంచి టైం ఏమవుతుంది చూడండి, టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, అంటే మనము ఇప్పుడు టైం ఫస్ట్ సిచ్యువేషన్లో ఒక టైం తీసుకుంటాము, సెకండ్ కేసులో ఇంకొక టైం తీసుకుంటాము. ఆ రెండింటి డిఫరెన్స్ ఎంత, 3 అవర్స్ మోర్ అన్నారు, అంటే ఆ రెండు టైమ్స్ మధ్య డిఫరెన్స్ వచ్చి 3. అదే దాని నుంచి ఈక్వేషన్ మనం రాసేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఏమనుకోవాలి, వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఏదైతే అనుకోమంటారో దాన్ని మనం లెట్ అనుకోవాలి. లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ బి ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్. ఎక్స్ అనుకున్నాం. ఇదేమిది కాన్స్టెంట్ స్పీడ్, అంటే యూనిఫామ్ స్పీడ్, ఫస్ట్ టైం వెళ్ళిన స్పీడ్ ఇది. ఓకే, దీని నుంచి నేను ఏమనుకోమనుకో, ఫస్ట్ కేసు నుంచి ఫస్ట్ కేసులో అది రీచ్ అవ్వడానికి టైంని T1 అనుకుందాం. T1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత, ఇది ఫిక్స్డ్ 480 బై టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ 480 కిలోమీటర్స్. ఫస్ట్ కేసులో 480 కిలోమీటర్స్, యూనిఫామ్ స్పీడ్ ఎంత, ఎక్స్. ఇది 1. ఓకే, ఈక్వేషన్ ఏమొద్దులేండి, కామా. సెకండ్ కేసులో టైం ఎంత తీసుకుంది, T2 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఏమైంది సెకండ్ కేసులో, స్పీడ్ హ్యాస్ బీన్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ లెస్ అండ్ ఇట్ హ్యావ్ బీన్ టేకన్ 3 అవర్స్. ఆ టైంని లాస్ట్లో తీసుకుందాం. ఆ లాస్ట్లో మనము ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుని 3 అని యూజ్ చేస్తాం. ఇక్కడైతే స్పీడ్ ఏమైంది, స్పీడ్ రెడ్యూస్ అయింది, డిస్టెన్స్ అయితే ఏం మారలేదు, డిస్టెన్స్ అంతే, డిస్టెన్స్ 480 కిలోమీటర్స్ డిస్టెన్స్. స్పీడ్ మాత్రము 8 తగ్గింది. స్పీడ్ యూనిఫామ్ స్పీడ్ అంతా ఎక్స్ నుంచి 8 తీసేయాలి. ఓకే, ఇది ఫస్ట్ కేసులో ఎంత టైం తీసుకుంటుంది విత్ యూనిఫామ్ స్పీడ్. సెకండ్ కేసులో 8 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తగ్గిస్తే ఎంత టైం తీసుకుంటుంది అనేది T2 అనుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక స్పీడ్ ఉంది, ఇక్కడ స్పీడ్ తగ్గింది, అప్పుడు 3 అవర్స్ ఎక్కువ తీసుకుంది, అంటే ఇది ఎక్కువ, ఈ T2 టైం అనేది ఎక్కువ. సో అప్పుడు నేనేం చేయొచ్చు అంటే T2 మైనస్ T1 చేస్తే నాకు 3 డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు టైంని పెట్టుకోండి, టైంని ఫిక్స్డ్గా పెట్టుకోండి. దీన్ని మనము ఇచ్చిన 2 కేసెస్లో ఫస్ట్ దాన్ని T1 అనుకొని ఈక్వేషన్ ఫామ్ చేయండి, తర్వాత సెకండ్ కేసులో T2 అనుకొని ఈక్వేషన్ ఫామ్ చేయండి. దేనిలో అయితే ఎక్కువ టైం తీసుకుంటుందో, ఎక్కడైతే స్పీడ్ తగ్గుంటుందో అక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇది పెద్దది. సో దీని నుంచి ఇది తీసేస్తే మీరు వాళ్ళ డిఫరెన్స్ చెప్పిన అవర్స్ వస్తాయి, అంతే. T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఇక్కడ T2 అంటే ఏమి, 480 బై ఎక్స్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ మైనస్ T1 అంటే 480 బై ఎక్స్, 480 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. దీన్ని సాల్వ్ చేసేయండి, ఎల్సిఎం తీయండి. ఎక్స్ మైనస్ 8 ఇంటూ ఎక్స్, 480 ఇంటూ ఎక్స్, 480 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 8 ఇంటూ 480, ఎక్స్ మైనస్ 8 ఇంటూ 480 ఈజ్ ఈక్వల్స్ టు 3. 480 ఇంటూ 480x
మైనస్ లోపల పంపిస్తే సారీ ఇక్కడ 480 ఉంది. -480 ఇంటూ ఎక్స్ -480 ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 480 ఇంటూ 8 480 ఇంటూ 8 8 8s 64 8 4s 32 32 ప్లస్ 6 38 3840 40 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఈ ఇక్కడ డివైడ్ చేస్తున్నారు రైట్ సైడ్ హ్యాండ్ పంపిస్తే మల్టిప్లై చేస్తుంది 3 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 8 480x ప్లస్ 480x మైనస్ 480x క్యాన్సల్ అయిపోతుంది 3840 ఈజ్ ఈక్వల్స్ టు దీని లోపల పంపిస్తే 3x² మైనస్ 8 3s 24x ఈ 3840 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది 3x² మైనస్ 24x మైనస్ 3840 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 3 క్యాన్సల్ అయిపోతుంది చూడండి 3 1s x² 3 1s 3 8s 3 1s 3 2s ఇక్కడ 2 ఉంటుంది 3 8s 0 ఓకే x² మైనస్ 8x మైనస్ 1280 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేర్ x ఈజ్ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఓకే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు టైంని తీసుకోండి. టైం ఎందుకంటే వాళ్ళు డిఫరెన్స్ చెప్పింటారు ఎంత ఎక్కువ తీసుకుంటుంది టైము ఎక్కువ తక్కువ ఎంత తగ్గింది ఎంత పెరిగింది అని చెప్పింటారు. అట్లాంటప్పుడు మనకు టైం ఫార్ములా తెలిసింటారు. టైం ఎక్కడి నుంచి తీస్తాం స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం దాని నుంచి టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ కేసు నుంచి ఒక టైం తీసుకోండి సెకండ్ కేసులో ఇంకొక టైం తీసుకోండి. ఆ డిఫరెన్స్ వాళ్ళు ఎంత డిఫరెన్స్ అని చెప్పింటారు ఎంత ఎక్కువ తీసుకుంటుంది టైం అని ఒకదాని నుంచి ఇంకొకటి తీసేస్తే మీకు తెలిసి ఉండాలి ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది అక్కడ కూడా తెలిసి ఉండాలి. దీని నుంచి దీన్ని తీసేయకూడదు మళ్ళీ ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మీకు స్పీడ్ ఎక్కువ ఉంది ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు టైం తక్కువ తీసుకుంటుంది. ఇక్కడ స్పీడ్ తగ్గిందంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. సో T2 మైనస్ T1 చేయాలి. ఇలా చేసి సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కావాలంటే మీరు క్వశ్చన్ ఒక 2-3 టైమ్స్ బాగా చదవండి మీకు అర్థమవుతుంది. ఓకే అంతే స్టూడెంట్స్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.